ఏం చూసావు ఆడవాళ్ళ దగ్గర బూతులు ఎందుకు ఇచ్చొద్దు. వినాయక చవితి ఊరేగింపులో పోలీసులు మహిళ పట్ల దుర్భాషలాడడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బీజేపీ జిల్లా కార్యాలయంలో చూడొచ్చు విజువల్స్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడితో పాటు బీజేపీ ముఖ్య నేతలంతా కూడా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎస్ఐ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ప్రస్తుతం సిపిని కలిసే యోచనలో కూడా ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం ఈ మహిళ పట్ల ఏదైతే ఊరేగింపుకు సంబంధించి ఒకసారి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏం జరిగింది? నిన్న 0 లైన్లో వినాయక నిమజ్జనం అనేది జరుగుతుందండి. నేను అదే రోజులో ఇది 5వ నిమజ్జనానికి నేను వెళ్ళాను. ఏ పోలీసులో వ్యక్తి కానీ ఇలాంటి దుష్ప్రహాసం చేయలేదు. చక్కగా సాహసంగా వెళ్ళిపోయింది. 6:30కి మేము వెళ్ళిన దగ్గర నుంచి ఎస్ఐ మాత్రం చాలా ఇదిగా ఏంటంటే పెద్ద హంగామా చేసేస్తూ ఏంటి అది చేయలేదు ఇది చేయలేదని ఆర్భాటం చేస్తుంటే వచ్చిన ఎమ్మెల్యే గారు పిఏతో కానీ అందరితో నేను చెప్పించడం జరిగింది. ఎంపీ గారు కొడుకు గారు వచ్చారు, వాళ్ళు కూడా చెప్పెళ్ళారు మనోళ్ళేనండి పిల్లలు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కొంచెం చూసుకోండి అడావుడు చేయొద్దని చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి టార్చర్ మొదలుపెట్టాడు. ఇటు వెళ్ళండి డైవర్షన్ చేస్తున్నారు. కాబట్టి మాకైతే మమ్మల్ని ఆపి అందరు ఫోన్లు రికార్డ్ చేస్తున్నారని చెప్పి ఫోన్లు లాగేసుకోవడం. ఎంతవరకు అయితే రికార్డ్ అయిందో ఆ తర్వాత ఫోన్లు లాగేసుకున్నాక నన్ను దూషించడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో నేను ఆ 5 టౌన్లో ఆయనతో నాకు పరిచయం ఉంది. నేను ఏ క్యాడర్ నుంచి వచ్చాను, పార్టీలో ఎంతకాలం ఉన్నానో నన్ను చాలా ధర్నాల్లో అట్లా చూసే ఉన్నాడు. ఎప్పుడు ఆయన చూపు అదొకటి అయిపోయి ఉంటుంది. ఆయనకు అవకాశం నిన్న వచ్చింది, నన్ను అవమానించాలనుకున్నాడు. వ్యక్తిగతంగా కావాలనే దూషించాడు. ఫోనులు కుర్రోళ్ళు వీడియోలు తీస్తుంటే కానిస్టేబుల్ వెళ్ళి ఫోనులు లాగేసుకోవడం, ఫోనులు రికార్డ్ అవ్వని పక్షంలో నన్ను దూషించాడు. క్యాస్ట్ పరంగా కూడా నేనేంటో తెలిసి నన్ను దూషించాడు. ఏం పీక్తావే నన్ను వల్గర్గా మాట్లాడాడు. కాబట్టి దానికి నేను పోలీసు వారిని కోరుకునేది ఏంటంటే ఆయన కఠిన శిక్ష వేయాలి, ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొత్తంలో అక్కడ అంతా మీరు ఒక్కలే ఉన్నారు, చాలామంది పక్కన కూడా అబ్బాయిలు ఉన్నారు. అంటే అంతమందిలో కూడా కేవలం మిమ్మల్ని టార్గెట్ చేసే విధంగా అసభ్యకరంగా ఆయన దుర్భాషలాడడం కూడా జరిగింది. అంటే ఏమన్నారు ఆయన? మొత్తం ఆ వీడియోకి సంబంధించి కూడా మొత్తం వైరల్ అవుతుంది ప్రస్తుతం. నువ్వెవతవే అన్నట్టుగా మాట్లాడాడండి. అంటే పిల్లల దగ్గర ఫోన్లు లాక్కోవటం ఇలా చేస్తుంటే ఎందుకండి పిల్లలు ఫోన్లు ఇచ్చేయండి. ఆఖరికి నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను. ఏ కులానికి చెందిందాన్నో తెలిసి కూడా ఆయన కులపరంగా కూడా నన్ను దూషించాడు ఆఫ్ ద రికార్డ్. ఎందుకంటే ఫోన్లు లాగేసుకున్నారు కదా, అది నాకు రికార్డులో లేదు. కానీ తిట్టాడు నన్ను కులపరంగా. ఈ మాలమంది అంతే ఈ ఏరియాలో చెప్తే మాట వినరు అని చెప్పి చాలా యారగెట్గా రూడ్గా బిహేవ్ చేస్తూ వెళ్ళాడండి. మా కుర్రోళ్ళు ఏంటి ఆడదంటే నీకు ఆ ఇంటికి ముక్కతో సమానమా, ఏం మాట్లాడుతున్నావు అన్న విజువల్ కూడా మీకు చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మొత్తం? అంటే సిపిని కలిసి యోచనలు ఏమైనా ఉన్నారు? మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. సిపి గారి దృష్టికి కూడా మేము ఇప్పుడు మా అధ్యక్షుల ద్వారా తీసుకెళ్తున్నాము. కంపల్సరీగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంలో నేను సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మా డిమాండ్ అండి. మహిళలు పోలీస్ అనే వ్యక్తి భారతీయ జనతా మేము అధికారంలో ఉన్నామండి. మేమే నేరస్తులం కాదు. మమ్మల్ని ఆ విధంగా చూడటం, అది ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం అసలు ఆయన ఇంకా సిఐ గారు మధ్యలో లేకపోతే నా మీదకే వచ్చేవాడు. మరి దానికి తగిన శిక్ష అనుభవించాలని మేము కోరుకుంటున్నాం. శిక్ష పడాలి, ఆయనకి సస్పెండ్ చేయాలి. యూనిఫామ్ అనేది ఒంటి మీద ఉండకూడదు. కేసు మాత్రం రిజిస్టర్ చేయాలి, అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు అడ్వైజర్. సో మొత్తం చూస్తూ ఉన్నారు ఏదైతే ఒక ఎస్ఐ హోదాలో ఉండి ఒక మహిళ పట్ల అంతలాగా దుర్భాషలాడడం అంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు పోలీసులు అంతా కూడా ఫ్రెండ్లీ పోలీస్ దిశగా నడుస్తున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థకి ప్రజలు గౌరవిస్తూ అదేవిధంగా ప్రజలను కూడా పోలీసులు గౌరవిస్తున్న నేపథ్యంలోని విజయవాడలోని ఇటువంటి సంఘటన ఒక ఎస్సీ మహిళ అయినటువంటి జాతీయ స్థాయిలో ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశారు. ఈరోజు ఒక 15 రోజుల కిందటే రాష్ట్ర కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా నియమితులైనటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలైనటువంటి బొడ్డు నాగలక్ష్మి గారిని ఈ విధంగా ఒక ఎస్ఐ తనకి పరిచయం ఉంది, అన్ని రకాలుగా తను ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి,
అంటే తెలిసినప్పటికీ ఈ విధంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకొని మనసులో ఏదో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క వీడియో చూస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి సంఘటనలాగా ఉంది. ఇది చాలా తప్పు. పోలీసు వ్యవస్థ సమన్వయంతో వెళ్లాల్సినటువంటి పోలీసు వ్యవస్థ గణేష్ ఉత్సవాలు చిన్న కుర్రోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక అంగరంగ వైభవంగా జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ సడలింపులకి కొద్దిగా అనుగుణంగా వ్యవస్థ నడిపించాల్సినటువంటి వ్యవస్థ పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి నువ్వెంత అంటే నువ్వెంత ఏం పిక్తారు ఏదో రకరకాలుగా పిక్తావా అనే ఒక మహిళని అనడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని యావత్ మహిళా లోకం ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున కూడా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ఆ ఎస్ఐపై ఎవరైతే ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఉన్నారో తనపై క్రిమినల్ కేసులు పెట్టాలా, ఆయనపై చర్యలు తీసుకోవాలి. దాదాపు ఒక 3 గంటల పాటు కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు, అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే ఇప్పుడు రాత్రి 11 వరకు 12 వరకు ఉత్సవం జరుపుకోవచ్చు అనేటువంటి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినప్పటికీ 4 గంటల నుంచే వెంటాడి బొమ్మ ఎప్పుడు ఎక్కిస్తావు, లడ్డు ఏలంపాడు ఎప్పుడు పెడతారు, ఊరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కొబ్బరికాయ ఎప్పుడు కొడతారని వెంటాడుతూ ఆ యొక్క పరిధులు కూడా దాటి ఆయన స్టేషన్ పరిధి దాటి కూడా ఈ వేరే స్టేషన్ పరిధిలో కొడిచి వాళ్ళని వెంటాడి గొడవ పెట్టినాడంటే దీని వెనకాల ఉద్దేశపూర్వకంగా ఆయన చర్య ఉందని చెప్పి మాకు కూడా భావన ఉంది. కాబట్టి పోలీస్ కమిషనర్ గారు అదేవిధంగా డీజీపీ గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేయాలా, దీనిపై విచారణ జరిపించాలా. తప్పకుండా ఇట్లాంటి హిందూ వ్యతిరేక ఒక నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ హిందూ వ్యతిరేక విధంగా కక్షగట్టి వ్యవహారం చేసినట్టుగా ఉంది. తప్పకుండా ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళతో పాటు ఏదైతే బీజేపీ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఎస్ఐ దుర్భాషలాడిన నేపథ్యంలో దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దగ్గర నుంచి సిపిని కలిసి దీనిపైన ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.